హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ ఇంకా డౌన్లోడ్ అవ్వడం లేదని కొంతమంది టెన్షన్ పడుతున్నారు. హాల్ టికెట్స్ కోసం ఎవరు టెన్షన్ పడకండి. మనకి ఎగ్జామ్ అనేది డిసెంబర్ 13th వరకు ఉన్నది కాబట్టి కొంచెం లేట్గా ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఇంకా హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవ్వడం లేదు. నాకు ఈరోజు మార్నింగే సిటీ ఇంటిమేషన్ లెటర్ అయితే డౌన్లోడ్ అయింది. సో అందులో మనకి ఎగ్జామ్ సెంటర్ అండ్ ఎగ్జామ్ డేట్, అలాగే ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ ఉంటుందని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నాకు కూడా ఇప్పటి వరకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వలేదు. ఈ రోజు వరకు అయితే సిటీ ఇంటిమేషన్ లెటర్ కూడా డౌన్లోడ్ అవ్వలేదు. సో ఎందుకంటే నాకు 9th ఎగ్జామ్ ఉంది కదా, ఈరోజు తెలిసింది ఆ విషయం. అందుకే నాకు ఇప్పటి వరకు డౌన్లోడ్ అయితే అవ్వలేదు. ఈరోజు మార్నింగ్ డౌన్లోడ్ అయింది కాబట్టి హాల్ టికెట్ కూడా ఇంకో 2 days లోపల నాకు హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ అవ్వచ్చు. సో ఇంకా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వకపోతే ఏమీ టెన్షన్ పడకండి. కొంచెం లేట్గా ఉన్న వాళ్ళకైతే లేట్గా డౌన్లోడ్ అవుతుంది. హాల్ టికెట్ కోసం ఆలోచించకుండా ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. ఇంక నిన్న జరిగిన ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది అంటే, నా ఓన్ బ్రదర్ ఎగ్జామ్ రాశాడు నిన్న. సెకండ్ షిఫ్ట్ వచ్చింది. పేపర్ విషయానికి వస్తే ఈజీ టు మోడరేట్గా ఉంది అని చెప్పేసి అన్నాడు. అథమెటిక్ అండ్ రీజనింగ్ అయితే కొంచెం పర్వాలేదంట, ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకుని వచ్చింది అని చెప్పాడు. కానీ జనరల్ అవేర్నెస్కి వస్తే మాత్రం క్వశ్చన్స్ ప్యాటర్న్ మారిందంట. క్వశ్చన్ ఇచ్చే విధానం చాలా టఫ్గా ఉందని చెప్పాడు. ఎక్కువ క్వశ్చన్స్ అయితే కరెంట్ అఫైర్స్ నుండి అయితే వచ్చాయని చెప్పాడు. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళందరూ కూడా కరెంట్ అఫైర్స్ అన్నీ చదివినవన్నీ కూడా రివిజన్ చేసుకుని వెళ్ళండి. రీసెంట్గా అవార్డ్స్ ఎవరికి వచ్చినవి, అలాగే ఎవరు గెలిచారు, ఎవరి మీద ఓడిపోయారు, అలా కూడా క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి అంట. కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని చాలా వరకు అవన్నీ కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. మా బ్రదర్ చెప్పడమే కాకుండా నేను ఒక పోల్ కూడా పెట్టాను నిన్న. ఈజీ టు మోడరేట్గా పేపర్ ఉందని చెప్పేసి చాలామంది చెప్పారు. ఫ్రెండ్స్, ఈ పేపర్ అనేది మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం ఎలా వచ్చింది అని చెప్పేసి అంటే, మనం బాగా చదివామనుకోండి మనకి పేపర్ ఈజీగా అనిపిస్తుంది, లేదంటే ఈజీ టు మోడరేట్గా అనిపిస్తుంది. అదే ఒకవేళ మనం ఏదో చదివామంటే మనకు పేపర్ మాత్రం టఫ్గానే అనిపిస్తుంది. ఈజీగా ఇచ్చినా కానీ మనకు టఫ్గానే అనిపిస్తుంది. కానీ బాగా చదివిన వాళ్ళకి ఏంటంటే ఈజీ టు మోడరేట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ బాగా రివిజన్ చేసుకుని వెళ్ళండి. అథమెటిక్ అండ్ రీజనింగ్ వచ్చేసి ఫార్ములాస్ అవి గుర్తుపెట్టుకోవడం మర్చిపోకండి. అండ్ ఎగ్జామ్స్ కోసం అయితే సోషల్ మీడియాలో డిస్కస్ చేయొద్దు అని చెప్పేసి ఆర్ఆర్బి మొన్న నోట్ అయితే రిలీజ్ చేసింది కాబట్టి ఇంతకు మించి ఎక్కువగా మనం చెప్పుకోకూడదు. సో ఎగ్జామ్ అయితే అథమెటిక్ అండ్ రీజనింగ్ అయితే మాత్రం ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ అనేవి వచ్చాయంట. కానీ ఒక జనరల్ అవేర్నెస్ మాత్రం క్వశ్చన్ ప్యాటర్న్ అనేది మారింది అని చెప్పేసి మా బ్రదర్ అయితే చెప్పాడు. ఏమో చెప్పలేం కదా, తన షిఫ్ట్లో అలా ఉండొచ్చు, మిగిలిన షిఫ్ట్లో ఎలా ఉందని చెప్పేసి మనం ఎగ్జామ్ రాసే వరకు అయితే మనకు తెలియదు. సో నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా బాగా రాయండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.